బిగ్ బాస్ చూసారా మీరు? చూసాను. నిన్న బిగ్ బాస్ ఎట్లా అనిపించింది? ఆ నామినేషన్ అనేది ఒకసారి గివ్ అప్ ఇచ్చినట్టు అనిపించింది. సెల్ఫ్ నామినేట్ చేయడం ఏంటి భయ్యా? బిగ్ బాస్ లాస్ట్ నామినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ఎవడికి ఓట్ చేయాలి, ఎవడు మనోడు, ఎవడు బయటోడు, ఇవన్నీ తెలుస్తుంది. లాస్ట్ నామినేషన్ రసవత్తంగా సాగుద్ది అనుకుంటే ఆ లాస్ట్ నామినేషన్ శాంతం లేకుండా చేశారు. అంటే ఎలా జరిగింది బ్రదర్? లేదు, సెల్ఫ్ నామినేషన్ చేస్తారు బిగ్ బాస్ లో. ఇప్పుడు మన అవినాష్ తప్పితే మొత్తం అందరం కూడా నామినేషన్ లో ఉన్నారు. అవినాష్ ఒక్కడే కంటెండర్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కదా, టాప్ 5 లో. అతను వదిలేసి మొత్తం అందరం నామినేట్ చేసాడు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సెకండ్ కంటెండర్ గా సేఫ్ అన్సేఫ్ అని ఫోటోలు పెట్టి తగలెట్టేయండి అన్న. ఆ తగలెట్టేత్తలో గౌతమ్కి నిఖిల్కి మళ్ళీ తగలెడిపోయింది. పెద్ద గొడవ అయిపోయింది మాట. ఆ గొడవ అసలు ఎంత కాడికి వెళ్ళిపోయిందంటే, నువ్వు యష్మిని వాడుకున్నావు అక్కడ దాకా వెళ్ళి కట్ చేసాడు. మళ్ళీ మూసుకొని కూర్చోనే దాకా కట్ చేసాడు మన గౌతమ్కి ఉన్న అదే దాన్ని ఏమంటారంటే బజ్ గ్రాఫ్ ని మొత్తం తగ్గించుకునే పనిలో ఉన్నాడు. మనమేమో ఆయన పెంచుతూ ఉంటే ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇది నాకు కరెక్ట్ గా అనిపించలే. రాత్రి అయితే ఇద్దరిదే తప్పు ఉంది, కానీ కొన్ని పాయింట్స్ ఎక్కువగా గౌతమ్ మీద తప్పు ఎక్కువగా కనబడింది నాకైతే. అక్కడ మాట్లాడిన మాటలు వాడుకోవడం ఏంటి, ఆడుకోవడం అంటే ఒక రకంగా బాగుంటది, వాడుకోవడం అనేది కొంచెం వేరేలాగా వెళ్తది. కాబట్టి జనాల్లోకి ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు గౌతమ్. నెక్స్ట్ నిఖిల్ కూడా ఏం తగ్గలేదు. నువ్వు మూసుకొని కూర్చో అంటే నేను మూసుకొని కూర్చుంటాను, నువ్వు మూసుకొని చెప్పుకో నొక్కుకో అన్నాడు బ్రదర్. అది కూడా కొంచెం హీట్ అయింది బాగా. మొత్తం ఓవరాల్ గా చూస్తే నిన్న వాళ్ళిద్దరు గొడవ ఎక్కువ కనబడింది. ఇక మన అవినాష్ వచ్చిరాని ఇంగ్లీష్ తో అందరం నవ్వేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు లోపల. నాకు తెలిసి అదంతా కూడా నటిస్తున్నాడు అనిపిస్తుంది. అవినాష్ ఇప్పుడు కంటెండర్ గా ఉన్నాడు, టాప్ 5 లో ఉన్నాడు. అంటే కామెడీ యాంగిల్ లో తీసుకుంటే ఓకే, కానీ అక్కడ ఇంగ్లీష్ రానట్టుగా, శాంతం రానట్టుగా నాగార్జున గారు అడుగుతాం, ఈయన నటిస్తాం, కొన్ని నటిస్తున్నాడేమో అన్నట్టుగా నా ఫీలింగ్. అంటే ఇది టాప్ 5 లో ఉన్నప్పుడు నేను అందరి దృష్టిలోకి వెళ్ళాలి, అందరూ జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలాగా అనిపిస్తుంది నాకైతే. 90 days ఆఫ్ బిగ్ బాస్ చూసారు కదా మీరు, 90 days చూసారు. ఇప్పుడున్న టాప్ 7 మెంబర్స్ గురించి, వాళ్ళ అటిట్యూడ్, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటి ప్రేరణ ఇంత దూరం వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆటే ఒక రకంగా చూస్తే మాట కూడా బాగుంటే మరి కంటెండర్ అవుతుంది ఖచ్చితంగా. అంటే టాప్ 5 కన్ఫర్మే, కానీ రేస్ లో అయితే నిలబడలేదు అని నా ఒపీనియన్. కాబట్టి అంటే ఎవరైనా సరే డిమోటివేట్ చేస్తేనే మనకి కసి అనేది పుడుద్ది, ఆడాలి అని కసి పుడుద్ది. లేడీస్ లో కప్పు కొట్టే ఛాన్స్ ఉన్నదా? ఖచ్చితంగా ఉంటది. విష్ణుప్రియ ఎన్ని రోజులు సర్వే అయిందంటే కారణం ఏం చెప్తారు బ్రదర్ మీరు? విష్ణుప్రియ తోపే, కానీ ఎప్పుడన్నా సరే బాగా ఆడమని ఒక కోరుకుందాం. ఆట కనబడితేనే మంచిది విష్ణుప్రియలో. మొన్న నాగార్జున గారితో అన్నట్టు ఆడిన వాళ్ళు ఎవరో కూడా కప్పు గెలవలేదు, నేను ఆడట్లేదు కాబట్టి నేను కప్పు పట్టుకుపోతా అంటుంది డైరెక్ట్ గా. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా, నువ్వు అలా అయితే కప్పు కాదు కదా, చెల్లి గవ కూడా పట్టుకెళ్ళలేవా హౌస్ లోంచి. సరే, నువ్వు అయితే ఫస్ట్ ఆట మీద కాన్సన్ట్రేషన్ పెంచు ఆటోమేటిక్ గా నీకు అనేది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగా ఖచ్చితంగా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేసినందుకు కొంచెం వాల్యూ ఇచ్చిందని అవుతావు. తన లవర్ వెళ్ళిపోయాడు కదా, తను కూడా వస్తుందని చాలా మంది అంటున్నారు. ఏమో వెనకాల వచ్చేవచ్చు ఫ్లవర్ ఇచ్చుకొని, లవర్ వెనకాల ఫ్లవర్ ఇచ్చుకొని వస్తే. ఎందుకంటే ఆమెకు కూడా నెగిటివిటీ అంటే కుర్రోలో లేదు, కానీ టీనేజర్స్ లో లేదు, కానీ కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుని ఆడితే మటుకి ఖచ్చితంగా విష్ణుప్రియ ఆట అయితే అంత లేదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది.